అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. బిగ్ బాస్ అంటే చాలామందికి ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ అయితే తెలుసు. సో ఏదైతే మరి రియాలిటీ షో అని చెప్పేసి మనం ఇండియా వ్యాప్తంగా కూడా బాలీవుడ్లో కావచ్చు, ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ అయితే బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ చర్చ ఎందుకు వచ్చిందంటే మరి దీనిపైన, ఈ ప్రోగ్రామ్ పైన సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ చాలామంది కావచ్చు, దీనిపైన కొన్ని భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉంటాయి. అసలు బిగ్ బాస్ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎట్లా స్టార్ట్ చేసిరు ఏంటి అనేది అయితే మనం ఒకసారి తెలుసుకొని దాని గురించి మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ ఎట్లా పనిచేస్తుంది, మరి అట్లా ఇందులో ఏం చేస్తుంది, దానివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనే విషయాల గురించి అయితే మనమైతే ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా బిగ్ బ్రదర్ అనే ప్రోగ్రామ్ మనకు ఇక్కడి నుంచి కాదు, మనకు బయటి ఫారిన్ నుంచి అయితే దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒక 10-15 మందిని అట్లా, కొందరిని అమ్మాయిల్ని కొందరు అబ్బాయిలు పెట్టి వాళ్ళనైతే ఒక రూమ్ లాంటిది, అంటే ఒక 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 బిల్డింగ్ లాంటిలో ఉంచి మరి ఒక 100 రోజుల పాటు వాళ్ళనైతే అందులో ఉంచుతారన్నమాట. వాళ్ళతో కాంటాక్ట్ ఎవరికి ఉండదు, అంటే వాళ్ళకి సెల్ ఫోన్లు కానీ లేదంటే ఇంకేం కానీ ఉండవు. సో అలా ఇక వాళ్ళ బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో, యాజమాన్యం ఎవరైతే ఉంటారో, వివిధ రకాల గేమ్స్ అయితే పెడతా ఉంటారు. వాళ్ళను ఆడి మరి లాస్ట్కి అయితే ఒకళ్ళని అయితే విజేతలుగా చేస్తారు. సో మరి వాళ్ళు ఏం గేమ్స్ పెడతారు ఏంటి అని చెప్పేసి మనం గత 9 సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నాం. సో మన తెలుగులో ప్రస్తుతం అయితే బిగ్ బాస్ 9 సీజన్ అయితే నడుస్తుంది. సో దీనికైతే మరి ఎవరైతే నటుడు అక్కినేని నాగార్జున అయితే దానికైతే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. సో గతంలో జూనియర్ ఎన్టీఆర్ చేశారు, నాని చేశారు. సో ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా నాగార్జున అయితే దానికైతే హోస్ట్ చేస్తూ ఉన్నాడు. దాదాపు 8 కంప్లీట్ అయిపోయి ఇది 9వ అనమాట. సో చాలామంది ప్రతిసారి కూడా బిగ్ బాస్ పైన కొన్ని అయితే కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఆ షో ఆ షో వల్ల జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు. సో అనవసరంగా మరి తీసుకొచ్చి అక్కడ ఏదంటే మరి అది టీవీలలో వస్తుంది, అంటే అది ఫోన్లో కాదు, లేదంటే వేరే యాప్స్ కూడా కాకుండా టీవీలో వస్తుంది కాబట్టి అందరు చూస్తారు. కాబట్టి మరి అందులో అసభ్యకరమైన కంటెంట్ ఈ మధ్య చాలా ఎక్కువైతుందని చెప్పేసి మనకైతే ఎక్కువగా వినిపిస్తుంది. మరి గతంలో సిపిఐ నారాయణ చూసుకుంటే బిగ్ బాస్ షో పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసి కూడా ఉన్నారు. మరి బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్తో కూడా పోల్చారు ఆయన. ఆ మధ్య ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి మరి ఇలాంటి చెత్త షోలను అయితే మరి బ్యాన్ చేయాలి, దీనివల్ల మంచి ఎలాంటి జరగదు, దీనివల్ల యువత పిల్లలు కావచ్చు చాలా చెడిపోతున్నారని చెప్పేసి కూడా ఎక్కువగా అయితే చెప్పి ఉన్నారు. సో దానికి సంబంధించి ఈరోజైతే ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. మనకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో మరి అందులో ఒక కేసు అయితే నమోదైంది. అంటే బిగ్ బాస్ పైన దాన్ని నిషేధించాలని చెప్పేసి కొందరు కేసు అయితే పెట్టడం జరిగింది. సో ఎవరు పెట్టిరు ఏంటని అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. సో ఇదే అనమాట కేసుకు సంబంధించిన కంప్లైంట్. ఒకసారి మనం కేసు అయితే చూద్దాం ఏం చేసిరని. సో తెలుగు బిగ్ బాస్ షోను నిలిపియాలంటూ పోలీసులు ఫిర్యాదు. సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు వ్యక్తులు, కుటుంబ విలువలను పాటించని దివ్యల మాధురి, రీతి చౌదరి లాంటి వారిని బిగ్ బాస్ షోలకి కంటెస్ట్లుగా తీసుకొని సమాజానికి ఎలాంటి సందేహం ఇస్తున్నారంటూ నిలదీసిన ఫిర్యాదులు. కర్ణాటకలో చేసినట్లు కూడా ఇక్కడ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయకపోతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తామని అయితే హెచ్చరిక జారీ చేసినట్ట. మరి బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్, సో వీళ్ళందరూ కూడా కలిసి బిగ్ బాస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానిపై అయితే కేసు అయితే పెట్టారు. సో దానికి సంబంధించిన ఇది కంప్లైంట్ అనమాట. సో వాళ్ళైతే వీళ్ళే. సో వీళ్ళైతే మరి దాన్ని ఆ షోని అయితే నిషేధించాలని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో మరి ఎందుకు షో దాన్ని తీసేయాలి, మరి దానివల్ల ఏం లాభం లేదా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే మరి అందులో ఏం నేర్చుకోవడానికి ఏం చూపిస్తున్నారు. సో అందులో ఒక 10 మందిని లేదంటే 20 మందిని అందులోకి పంపించేస్తారు. అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, కొందరు సెలబ్రిటీలు ఉంటారు, కొందరు సామాన్యులు ఉంటారు, లేదంటే కొందరు సీనియర్ నటులు ఉంటారు. సో వీళ్ళందరినీ అంటే ఎక్కువగా జనాదరణ పొందిన వాళ్ళని అయితే తీసుకుపోయి అందులోనైతే ఉంచుతూ ఉంటారు. కొందరిని సామాన్యులు కూడా తీసుకుంటారు. మరి ఈ మధ్య చూసుకుంటే మరి సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్గా ఉంటారో మరి వాళ్ళని కూడా తీసుకుపోవడం అయితే జరుగుతుంది. మరి అందులో పెట్టి వాళ్ళకైతే వివిధ రకాల గేమ్స్ అని చెప్పేసి, ఆటలు అని చెప్పేసి ఆడిపిస్తారు. మరి జీవితంలో మనం ఆ బిగ్ బాస్లో జరిగే ఆటలు అయితే నేను ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు. మరి విచిత్రంగా వాళ్ళే కొత్త ఆటలు కనిపిస్తారు. మరి ఆ గేమ్స్ భూమి మీద ఎక్కడ ఉండవు. ఆ నీళ్ళల్లో పడుకోవడము, లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి ఉరకడం, సో విచిత్రమైన ఆటలు పెడతా ఉంటారు. సో దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి, ఏముండదు కదా నేర్చుకునేది దాన్ని చూసి. సో ఇట్లాంటి ఆటలు అయితే పెడతా ఉంటాడు. మరి ఆ ఆటలను చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి, లేదంటే మరి దాని గురించి అయితే ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం.
మరి దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయని చెప్పేసి సో బిగ్ బ్రదర్ అనే దాని నుంచి అయితే మనకు అయితే తీసుకొచ్చారు. సో ఇంకా నైతికత దెబ్బతినడం సమాజంలో సిగ్గుపడే చర్యలు అనమాట. సో మన భారతదేశం అయితే సంస్కృతి, భారత సంస్కృతి, సో వీటన్నిటితో కూడుకున్న మనది ఇండియా అంటే మనకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మరి ఇలాంటి షోలు చూసి ఏం నేర్చుకోవాలనేదే మనకి ఇక్కడ అర్థం కాని విషయం అనమాట. సో ఇంకా అశ్లీలత, సో వాళ్ళ వస్త్రధారణ ఎట్లా ఉంటుంది అనేది అక్కడ మనం చూడొచ్చు రెగ్యులర్గా. సో అర్థం పర్థం లేని వెకిలి చేష్టలు, అంటే ఏం అర్థం పర్థం ఉండవు, ఇంకా ఒర్రుడు, పంచాయతీ, ఇవే పంచాయతీలు వాటి వల్ల ఇక. సో అండ్ ఇంకోటి అక్రమ సంబంధాలు, బూతు పురాణాలతో ఇటు, అంటే ఇంకా ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళు పాపులర్ అయ్యి సో అలాంటి వాళ్ళనే తీసుకొచ్చి మరి ఈ మధ్య వాళ్ళు ఏమంటారు దాన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనైతే మరి ఒక ఇద్దరు అయితే అందులోకి అయితే కొత్తగా వచ్చారు. సో ఏమాత్రం ఉపయోగం లేని ఆ గేమ్ షోలు, అంటే ఆ గేమ్ షోలు అయితే మనకు దేనికైతే ఉపయోగపడాయి. సో అలాంటి గేమ్ షోలను అయితే తీసుకొచ్చారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక ఇద్దరిని అయితే తీసుకొని వచ్చారు. సో మరి వాళ్ళు వచ్చిన తర్వాత మరి బిగ్ బాస్ పెద్దగా నడుస్తుంది వెడుస్తుందని ఆహాటంగా మరి సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళైతే చెప్తా ఉన్నారు. సో దీని గురించిన మనం పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి ఉన్నారు లైన్లో, సో వాళ్ళతోనే అయితే మాట్లాడదాం ఒకసారి. సో దీని గురించి బిగ్ బాస్ షో గురించి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గణేష్ చెప్పండి. హలో చెప్పండి రాజు గారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే బిగ్ బాస్ షో 9 షో అయితే నడుస్తూ ఉంది. సో దానిపైన మనకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాన్ని నిలిపివేయాలంటూ కొందరు వ్యక్తులు అయితే కేసు అయితే వేయడం జరిగింది. సో ఏంటి ఆ కేసు ఎందుకు వేశారు, అసలు బిగ్ బాస్ నడవడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం లేదా, సో దాని గురించి ఏం చెప్తారు? అట్లాగే మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక ఇద్దరు కొత్త కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్లోకి రావడం జరిగింది. సో వాళ్ళు మరి నిజంగా వారు బిగ్ బాస్లోకి రావడం అర్హులేనా, సో ఎట్లా చూస్తారు దీన్ని, దాని గురించి నాకు కొద్దిగా డీటెయిల్స్ చెప్తారా మాకు? అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేటువంటి దానిపైన చాలా సంవత్సరాల నుంచి కూడా, అంటే సీజన్ ఇప్పుడు 9 అవుతుంది, అంతకు ముందు నుంచి కూడా బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి అనేటువంటి వాదనలు వినపడుతూనే ఉన్నాయి అక్కడక్కడ. అయితే ఒకప్పుడు బిగ్ బాస్ అనేటువంటిది కొంచెం పద్ధతిగానే ఉంది. అయితే రాను రాను ఏమైపోయిందంటే సో వ్యూవర్షిప్ కోసమా లేకపోతే సో రీచ్ కోసమా ఏమో తెలియదు, మొత్తం అంటే అయితే బిగ్ బాస్ ని సో చాలా అంటే మనం వినడానికి చూడడానికి కంఫర్ట్ లేనంత స్థాయికి దిగజారిపోయింది బిగ్ బాస్ ఫస్ట్. సో ఈ బిగ్ బాస్ ఇలా దిగజారిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే వీటిని చాలా మంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సో గతంలో సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు అయితే కంటిన్యూగా బిగ్ బాస్ పైన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇప్పుడు వీళ్ళు చేయడం కూడా ఏంటంటే సో వీళ్ళు ఫ్యామిలీస్ చూసేటువంటి స్థాయిలో ఈ రోజు బిగ్ బాస్ లేదు. అక్కడ ఉండేటువంటి కంటెంట్ కానీ లేకపోతే వాళ్ళు వస్త్రధారణ కానీ మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉండి వాళ్ళు ఈ రోజు వేసినట్టున్నారు కేసు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మనకు ఇద్దరు కంటెస్టెంట్ అయితే వచ్చారు, దివ్యల మాధురి అని చెప్పేసి అలెక్య చిటిపికల్స్ అని ఇద్దరు అయితే వచ్చారు. సో వాళ్ళు ఎంతవరకు అసలు బిగ్ బాస్ లోకి రావడానికి నిజంగా వాళ్ళ అర్హులేనా, మరి వాళ్ళని చూసి మరి ప్రేక్షకులు ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకోవడానికి ఉంటుందా? అంటే మొదటి నుంచి కూడా బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే సో మేము బిగ్ బాస్ ఎందుకు చేస్తున్నాము అంటే బిగ్ బాస్ లో వచ్చేటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంత ఇన్స్పిరేషనల్ పర్సన్స్ గా ఉంటారు, సొసైటీ వాళ్ళని చూసి కొంత నేర్చుకుంటుంది, ఇన్స్పైర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము కొంతమందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి గతంలో. అయితే రోజు రోజుకి ఏమైపోయింది అంటే ఈ రోజు కేవలం ట్రోల్స్ అవ్వడమో లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు బాగా ట్రెండింగ్ లో ఉండడమో ఇది ఒక్కటే చూసేసి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టేస్తున్నారు బిగ్ బాస్ లో. సో మీరు చెప్పినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో దివ్యల మాధురి కానీ లేకపోతే అలెక్య చిట్టి పికిల్స్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఎవరో రమ్య గోపాల్ అనుకుంటాను. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు కేవలం ఎలాంటి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి ప్రజలు ఫస్ట్ అది. ఇప్పుడు దివ్యల మాధురి ఉన్నారు, దివ్యల మాధురి గారు ఏం చేస్తారు అసలు, ఎక్కడ ఆమె నేపథ్యం ఏంటి? కేవలం దువ్వాడ శ్రీనివాసరావు అనేటువంటి ఒక పర్సన్ తో 4 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉన్నటువంటి పర్సన్ బాగా ట్రోల్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి పర్సన్ అంతే. అంతకుమించి ఆమెకు స్పెషాలిటీ ఏమీ లేదు. ఆమెను తీసుకొచ్చి ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ లో పెడితే ఆమెను చూసి ఏం నేర్చుకోవాలి అంటే అక్రమ సంబంధాలు ఎలా చేయాలి అని చెప్పేసి ఆమె నుంచి నేర్చుకోవాలా? మనం దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం ఇలాంటి వాటిని? ఇప్పుడు మనం ఈ రోజు కేసు పెట్టారు, వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు, సో వాళ్ళు కేసు పెట్టాల్సిన అవసరం ఉందా, బిగ్ బాస్ నుంచి అలా తీసేయాలా అనేటువంటి వాదన నడుస్తున్న టైంలో సో ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి షోస్ లో పెట్టి ఫ్యామిలీస్ ముందు చూపెడుతున్నప్పుడు సో వీటిని ఎందుకు ఆఫ్ చేయొద్దు? సో దీనికోసం వాళ్ళు కేసు పెట్టడం కరెక్టే. ఓకే. సో ఇప్పుడు అదే అటు ఏదైతే ఒక అమ్మాయి అలెక్య చిట్టి బిగిల్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చేసింది కదా, సో వాళ్ళు గతంలో ఒక ఫోన్ కాల్ లో అందరూ చూసారు, ఎక్కువ బూతులు మాట్లాడేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది, అసలు వీళ్ళకి సమాజం పైన కనీసం రెస్పెక్ట్ లేదా అనేటువంటి మనము ఈ రోజు అలాంటి పర్సన్ తీసుకొచ్చి బిగ్ బాస్ లో కూర్చోబెట్టి మరి ఇప్పుడు ఏం చేపిస్తున్నారు ఇప్పుడు జనాలకి?
ఒకవేళ వాళ్ళు నిజంగా అలాగే చిట్టి పీకిల్స్ అనేటువంటి వాళ్ళు ఒక పీకిల్స్ బిజినెస్ చేశారు, ఎవరు అంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చి నేర్చుకొని ఇంత స్థాయికి వచ్చారు అని చెప్పేసి అనుకుంటే దాన్ని మనం తీసుకోవచ్చేమో. బట్ వాళ్ళు ఎప్పుడు ఒక ట్రెండింగ్ ఎప్పుడయ్యారు, కేవలం బూతులు మాట్లాడి బయట ట్రోల్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ట్రెండింగ్ లోకి వచ్చారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఏం చెప్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు? సో ఇప్పుడు బిగ్ బాస్ దాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలనేదే చాలామంది అయితే సోషల్ మీడియాలో కావచ్చు, చాలామంది రాజకీయ దాని మీద అవగాహన ఉన్న చాలామంది అయితే దాన్ని బ్యాన్ చేయాలని అయితే చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు, ఎట్లా దాన్ని అంటే గతంలో కూడా చాలా మంది అటు నాయకులు కానీ లేకపోతే మేధావులు కానీ సో బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ కంటెంట్ అది కంఫర్ట్ గా లేదు, ఫ్యామిలీస్ చూసేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ షో అంతా కూడా టీవీలో వస్తుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ రోజుల్లో టీవీ. కాబట్టి చిన్నపిల్లలు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వేసుకునేటువంటి వస్త్రధారణ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు వాళ్ళపై వస్త్రధరం గురించి మాట్లాడబెట్టి సిచ్యువేషన్ వస్తే మా ఇష్టం అని చెప్పేసి మాట్లాడతారేమో, బట్ అది మనం పక్కన పెట్టేస్తే సో చిన్నపిల్లలు చూసేటువంటి షో కదా, అది 18+ కంటెంట్ అయితే కాదు కదా ఖచ్చితంగా షో. అవును. సో అలాంటప్పుడు సో ఆ వస్త్రధారణ పైన కూడా కాస్త ఉండాలి. ఆ తర్వాత అక్కడ చేసేటువంటి కంటెంట్ విషయాల్లో కానీ వీటన్నిటిపై జాగ్రత్తలు తీసుకొని సో మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్స్ తీసుకొచ్చి నడిపించుకుంటాము. అంటే బిగ్ బాస్ ని ఎవరు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు మనం వద్దనుకుంటాం కదా. సో బిగ్ బాస్ ను తీసేయమని చెప్పట్లేదు, మీరు చేసేటువంటి కంటెంట్ గత కొన్ని సీజన్ గా చెప్తానే ఉన్నారు అందరూ, ప్రతి ఒక్కరు. సో దాన్ని మనం అంటే మీరు మంచి కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు. లేదు మేము ఇలాగే చేస్తాం, సొసైటీ ఏ వైపోయినా పర్వాలేదు, మాకు డబ్బులు వస్తే చాలు అనేటువంటి ధోరణిలో బిగ్ బాస్ వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు. ఇప్పుడు కేసు ఒకటే కాదు, అన్ని వైపుల నుంచి వస్తే డెఫినెట్ గా బిగ్ బాస్ ను క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు చూసాం కదా పక్కన కర్ణాటక రాష్ట్రంలో కూడా బిగ్ బాస్ రద్దు చేశారు. సో ఆ కారణాలు ఏవైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్. సో ఇప్పుడు బిగ్ బాస్ డెఫినెట్ గా ఇది కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో బిగ్ బాస్ కి సంబంధించిన యాజమాన్యాలు ఏం చెప్తున్నారంటే, అరే జనాలు చూస్తున్నారు, మేము ఇస్తున్నాము, సో జనాలు చూడకపోతే రేటింగ్ వస్తుంది, మాకు ప్రతిసారి రేటింగ్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు, జనాలు చూస్తున్నారు, మేము చేస్తే తప్పేంటి అనే ప్రశ్నలు కూడా అక్కడి నుంచి వస్తుంటాయి కదా, దానికి ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఒక 16-15 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ టైంలో అంటే ఆ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలకి ఏది చూడాలి ఏది చూడొద్దు అనేటువంటి విచక్షణ అయితే ఖచ్చితంగా ఉండదు. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తారు. అలా చూస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఇట్లాంటి బోల్డ్ కంటెంట్ అయితే ఇవ్వలేం కదా. ఇప్పుడు బోల్డ్ కంటెంట్ ఇచ్చేసిన పిల్లలు చూసేస్తున్నారంటే వాళ్ళకి తెలియక చూస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళు కదా ఒకటి ఆపాలి. అలాంటివి చేయకుండా మీరు కంట్రోల్ చేయగలిగారు కదా, అది మీరు కంట్రోల్ చేయకుండా వాళ్ళు చూసేస్తున్నారు అంటే అందరి చేతిలో ఈ రోజు స్మార్ట్ ఫోన్ ఉంది, అందరు చూడగలుగుతున్నారు కదా. సో వాళ్ళకి తెలియకుండా చూస్తున్నారు, మీరు తెలియకుండా చూస్తున్నారు కాబట్టి తెలిసినటువంటి మీరైనా కనీసం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా బిగ్ బాస్ అనేటానికి కొంత అర్థం ఉంటది. సో ఇది బిగ్ బాస్ అనేటువంటిది మనం ఇక్కడ స్టార్ట్ చేసింది కాదు కదా. సో అక్కడెక్కడో బిగ్ బ్రదర్ అనేటువంటి షో నుంచి ఇక్కడికి బిగ్ బాస్ చేంజ్ అయిపోయింది. సో ప్రాంతాలు మారుతూ వస్తున్న కొద్ది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలు బట్టి అక్కడ ఉన్నటువంటి ఆలోచన బట్టి మారుతూ వచ్చింది. సో మీకు చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఏదైతే రేటు పెట్టుకుందో దానికి దగ్గరగా తీసుకోవాలా, సో నలుగురికి ఉపయోగపడేది తీసుకోవాలా. ఒకవేళ తీసుకొచ్చేటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కనీసం అట్లీస్ట్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషనల్ గానే ఉంటే బిగ్ బాస్ చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సో వాళ్ళని చూపించడానికైనా పిల్లలకైనా ఫ్యామిలీకైనా బాగుంటుంది. సో దానివల్ల కొంత మంచి జరుగుతుంది. కానీ అది కాదని చెప్పేసి ఏదో మీరు ట్రోల్స్ చేసిన వాళ్ళు లేకపోతే సోషల్ మీడియా బాగా ట్రెండింగ్ లో ఉన్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏవో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని ఇంకో రకంగా అందరు తీసుకొచ్చి పెట్టేస్తే ఏం నేర్పిస్తున్నారు మీరు? ఫ్యామిలీస్ చూసేటువంటి పరిస్థితి లేదు కదా బ్రదర్ ఇప్పుడు. సో ఇది దానికోసం ఈ రోజు వాళ్ళు పిల్లలు ఇప్పుడు యువకులు ఎవరో వేశారు, కేసు వేశారు, దాని మీద ఆపేయమని చాలా మంది కూడా వస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం మనం గతంలో మీరు సిపిఐ నారాయణ గారు మాట్లాడిన మాటలు మీరు వినుంటారు బిగ్ బాస్ పైన. డైరెక్ట్ ఒక మాట మనకి మాట్లాడేస్తారు, మనం ఇప్పుడు చెప్పడం కూడా బాగుండదేమో, అలాంటి కూడా మాట్లాడేస్తాడు. ఎందుకు అవన్నీ? సో అలాంటి పరిస్థితికి రీచ్ అయిపోయింది కదా బిగ్ బాస్. సో గతంలో కంటే ఇప్పుడు ఈ గత 2 సీజన్ లోంచి ఇంకైతే చాలా ఎక్కువగా వినపడుతున్నాయి ఈ మాటలు. సో ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, మాకు సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు. సో ఇదనమాట పూర్తిగా మరి బిగ్ బాస్ షో ఎట్లా నడుస్తుంది, మరి దానికి ఎట్లా చేయాలి, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి కూడా మనకు చాలామంది నుంచి అయితే వస్తున్న వాదనలు. అదేవిధంగా అది మరి గతంలో చాలామంది అయితే దానిపైన తీవ్ర వ్యతిరేకత వ్యాఖ్యలు కూడా చేసి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి దానికి బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఎవరైతే ఉంటారో మరి కొద్దిగా మరి సమాజానికి ఉపయోగపడేలా సో ఆ మాటలు కావచ్చు, లేదంటే అక్కడ ఉండే గేమ్స్ కావచ్చు, ఇవన్నీ మార్పులు చేర్పులు చేసి కూడా పెడితే ప్రజలకు వినోదం అయితే కావాలి. వినోదం ఇవ్వద్దని అంటలేరు, షోలు చేయొద్దని అంటలేరు, సినిమాలు చేయొద్దని అంటలేరు. బట్ అది ఎంతవరకు అనేదే ఒకసారి ఆలోచించుకొని సో వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే మనమైతే కోరుకుందాం.